ఫ్రెండ్స్, మీరు చిన్న షాప్స్ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా మీరు అక్కడ భారత్ పే క్యూఆర్ కోడ్స్ అనేది చూస్తున్నారు. ఆ భారత్ పే కంపెనీ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో టైఅప్ పెట్టుకొని భారత్ పే యూనిటీ అనే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేసిరు రీసెంట్ గా. వేరే కార్డ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ కార్డ్ అనేది మీకు ఈజీగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కాబట్టి అప్రూవల్ రేట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కస్టమర్ గ్రోత్ అనేది కావాలి, అంటే ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిర్రు, వీళ్ళు ఫేమస్ అవ్వాలి అని అంటే కొంచెం మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా తక్కువ ఉన్నా, అంటే మీ క్రెడిట్ స్కోర్ అట్లాంటివి కొంచెం తక్కువగా ఉన్నా కానీ చూడనట్టు అప్రూవల్ అయితే చేసే ఛాన్సెస్ అయితే ఈ కొత్తగా లాంచ్ అయిన కార్డ్స్లో ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ కోసం చూస్తున్నారో, ఇప్పటివరకు అప్రూవల్ రాక మాకు కార్డు వస్తే బాగుండని చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. సో మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసి నేను వీడియోలో ప్రాసెస్ ఏదైతే చెప్తానో కొన్ని టిప్స్ చెప్తా, ఆ టిప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి కార్డ్ అప్లై చేసుకోండి. సో వేరే కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం అప్రూవల్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. నేను మన సబ్స్క్రైబర్స్లో కొంతమందితో టెస్ట్ అయితే చేసిన. డీటెయిల్స్లోకి వస్తే ఈ కార్డ్ అనేది మీకు రూపే వేరియంట్లో వస్తుంది. అంటే ఈ కార్డ్ని మీరు యూపీఐకి ట్రాన్సాక్షన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఫోన్పేకి కానీ పేటీఎంకి కానీ ఇట్లాంటి యూపీఐ యాప్స్కి కనెక్ట్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా కానీ ఎక్కడైనా మీరు ఏదైనా షాపింగ్ చేస్తే అక్కడ మర్చెంట్ క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి కదా, ఆ క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసి డైరెక్ట్గా ఈ కార్డులో నుంచే పేమెంట్ అనేది చేయొచ్చు. అండ్ ఈ కార్డు మీకు క్రెడిట్ లిమిట్ అనేది అప్ టు 3 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ క్రెడిట్ లిమిట్ అనేది కంప్లీట్గా మీ క్రెడిట్ స్కోర్ పైన, అంటే మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లిమిట్ అనేది వస్తుంది. అండ్ ఒక్కొక్క కార్డులో ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంటుంది కదా, క్యాష్ బ్యాక్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి. సో ఇందులో స్పెషాలిటీ ఏంది అని అంటే, ఈ కార్డ్ని మీరు తీసుకున్న తర్వాత మీరు ఏదైనా ఖర్చు పెట్టుకున్నారనుకోండి, ఈ కార్డును వాడి కొంచెం ట్రాన్సాక్షన్ చేసుకున్నారు, ఆ ఖర్చు పెట్టిన తర్వాత 30 రోజులకు బిల్ జనరేట్ అవుతుంది కదా, బిల్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మీకు 18 రోజులు టైం ఉంటుంది కదా బిల్ కట్టడానికి, డ్యూ డేట్ అనేది. సో ఆ డ్యూ డేట్ లోపు మీకు డబ్బులు అడ్జస్ట్ అవ్వక ఆ డబ్బులు పే చేయకపోయినా, లేకపోతే మీరు వర్క్ బిజీలో ఉండి ఆ బిల్ డ్యూ డేట్ని మర్చిపోయినా కానీ వీళ్ళే ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ఆ బిల్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఈఎంఐ కిందికి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తారు. సో ఇలాంటి ఫీచర్ అనేది ప్రస్తుతానికి వేరే ఏ కార్డ్స్లో కూడా లేదు, ఫస్ట్ టైం ఇందులో వచ్చింది. సో ఈ కార్డు వాడుతున్నప్పుడు ఫ్యూచర్లో నేను చెప్పినట్లు మీకు మనీ అడ్జస్ట్ అవ్వకపోయినా బిల్ డేట్ మర్చిపోయినా కానీ వీళ్ళే ఆటోమేటిక్గా ఈఎంఐస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల మీకు లాభం ఏంది అని అంటే, మీకు బిల్ అనేది ఓవర్ డ్యూ పడదు. ఏదైతే అమౌంట్ ఉంటుందో మీరు వాడుకున్నది అది ఓవర్ డ్యూ కిందకి పడదు. దానివల్ల మీ క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ కూడా పడిపోదు. సిబిల్ స్కోర్లో ఎట్లాంటి ఇంపాక్ట్ అనేది జరగదు. కాకపోతే మీకు మనీ అనేది అడ్జస్ట్ కాలేవు కాబట్టి వీళ్ళు ఈఎంఐ కింద కన్వర్ట్ చేశారు కాబట్టి అక్కడ చార్జెస్ అనేది ఉంటాయి ఈఎంఐ కట్టుకునే దానికైతే. సో మీ బిల్ని వీళ్ళు ఈఎంఐ కిందకి ఎప్పుడు కన్వర్ట్ చేస్తారు అని అంటే, మీరు 1 రూపీ నుంచి 999 రూపీస్ మధ్యలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ని వాడుకొని ట్రాన్సాక్షన్ చేశారు అనుకోండి 1 monthలో. సో ఆ 999 రూపీస్ లోపల కనుక మీ బిల్ అమౌంట్ ఉంటే వీళ్ళు కన్వర్ట్ అయితే చేయరు ఈఎంఐ కిందికి, అది మీరు ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సిందే కంపల్సరీ. అండ్ 1000 రూపీస్ నుంచి 999 రూపాయల లోపు కనుక మీరు డబ్బులు వాడుకొని ఉంటే దాన్ని ఈఎంఐ కిందకి అయితే కన్వర్ట్ చేస్తారు. దానికి 3 months అయితే ఈఎంఐస్ పెట్టుకోవడానికి అయితే మీకు ఛాన్స్ ఇస్తారు. అండ్ 10,000 కంటే ఎబో మీరు కార్డుని వాడుకొని ఖర్చు పెట్టారు అనుకోండి, దానికి వీళ్ళు అప్ టు 12 months వరకు అయితే ఈఎంఐ 10 years ఛాన్స్ ఇస్తారు ఇన్స్టాల్మెంట్స్ అనేది. సో 12 months అవసరం లేదు, మేము తక్కువనే పెట్టుకుంటాం అనుకున్నారు అనుకోండి, డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో డ్యూ డేట్ కంటే ఒక రోజు ముందు మీరు ఈఎంఐ 10 years మీకు కావాల్సినట్టు మీకు కన్వీనియంట్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆ బిల్ ఈఎంఐ పెట్టుకున్నాక ఫ్యూచర్లో మీకు ఎక్కడి నుంచైనా డబ్బులు అడ్జస్ట్ అయినాయి మొత్తం కట్టేయాలనుకున్నారు అనుకోండి, సో ప్రీపేమెంట్ కానీ ఫోర్ క్లోజర్ కానీ అంటారు కదా, దానికి ఎట్లాంటి ఫీ అయితే లేదు. మీకు ఎప్పుడు డబ్బులు అడ్జస్ట్ అయితే అప్పుడు మళ్ళీ ఆ బిల్ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు ఈఎంఐస్ అన్ని కూడా ఒకటేసారి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీరు వాడుకున్న అమౌంట్ అనేది ఈఎంఐ కింద కన్వర్ట్ అయింది కదా, సో ఆ ఈఎంఐ ఏదైతే ఉందో ఇన్స్టాల్మెంట్లో అవి పే చేసుకుంటూ పోయిన కొద్దీ మీరు ఎంతైతే ఈఎంఐ పే చేస్తున్నారో అమౌంట్, ఆ అమౌంట్లో 2% క్యాష్ బ్యాక్ మీకు రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది. రివార్డ్ పాయింట్స్ జిలియన్ కాయిన్స్ అంటారు, ఆ జిలియన్ కాయిన్స్ రూపంలో వస్తుంది. సో ఆ జిలియన్ కాయిన్స్ని ఫ్యూచర్లో మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని మంచి బ్రాండ్స్ ఉన్నాయి కదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి బ్రాండ్స్లో కూడా వౌచర్స్ పర్చేజ్ చేసేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2% క్యాష్ బ్యాక్ అని ఏదైతే చెప్తున్నానో దానికి ఎట్లాంటి క్యాపింగ్ కానీ మర్చెంట్ రిస్ట్రిక్షన్ కానీ, అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రమే 2% క్యాష్ బ్యాక్ ఇస్తాం అండ్ మంత్లీ 100-200 రూపాయలు మాత్రమే క్యాష్ బ్యాక్ ఇస్తాం, ఇట్లాంటి క్యాపింగ్ అట్లాంటి కండిషన్ అయితే లేదు. అండ్ ఈ కార్డ్ అనేది కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ, మీకు జాయినింగ్ అప్పుడు కూడా ఎలాంటి ఫీ లేదు అండ్ ఇయర్లీ పేమెంట్ కూడా ఎట్లాంటి రిన్యువల్ ఫీ అయితే లేదు. ఫ్లైట్ జర్నీస్ చేసే వాళ్ళకి ఈ కార్డ్ ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. మన డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, ఇండియన్ ఎయిర్పోర్ట్స్, సో ఆ ఎయిర్పోర్ట్స్లో కాంప్లిమెంటరీగా మీరు ఎవ్రీ క్వార్టర్కి 2 లాంజ్ యాక్సెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తారు అని అంటే ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ ఉంటాయి కదా, అది ఇయర్లీ 2 అయితే యూజ్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ అయితే ఇయర్లీ 8 వాడుకోవచ్చు, ఒక క్యాలెండర్ క్వార్టర్కి 2. ఇంటర్నేషనల్ అయితే ఓవరాల్ ఇయర్లో 2 యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కార్డుకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది అని అంటే, మీరు సాలరీడ్ పర్సన్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ అనేది 21 years నుంచి 65 years మధ్యలో ఉంటే అప్లై చేసుకోండి ఈ కార్డుకి. అండ్ ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అయితే ఒక టిప్ ఏంది అంటే, ఈ కార్డు అప్లై చేసుకునేటప్పుడు మీ మంత్లీ సాలరీ అడుగుద్ది కదా, సో మీ మంత్లీ సాలరీ అనేది 21,000 కంటే ఒకవేళ తక్కువగా ఉందనుకోండి, తక్కువగా పెట్టకండి,
పెట్టకండి, 21,000 పైన అయితే పెట్టండి. ఒకవేళ యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరం ఇన్కమ్ అడిగితే 2.5 lakhs నుంచి అయితే పెట్టండి, 2.5 lakhs ఎబో పెట్టండి. ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, డబల్ పెట్టండి, 42,000 పెట్టండి మంత్లీ. యాన్యువల్ అడిగితే అంటే సంవత్సరం సంపాదన అడిగితే 5 lakhs ఎబో అయితే పెట్టండి. సో ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన. సో మన లింక్ నుంచి అప్లై చేసుకుంటే మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీకు ఈ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ మా ఇన్స్టాగ్రామ్కి మీరు మెసేజ్ చేశారంటే మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే ఉంటుంది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. సో డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ మంత్లీ ఇన్కమ్ కానీ అట్లాంటి అడిషనల్ డీటెయిల్స్ అడిగినాయి అనుకోండి, అవి సింపుల్గా మీరు ఎంటర్ చేసేయండి, మీకు అవి ఐడియా ఉంటాయి. సో అవి ఎంటర్ చేసిన తర్వాత మీరు భారత్ పే క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే యాప్కి వస్తారు. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. అక్కడ మీ మొబైల్ నెంబర్ లాంటివి అడుగుతాయి, ఓటీపీ అడుగుతుంది, వెరిఫై చేసుకోండి. యూపీఐ కూడా యాక్టివేట్ చేసుకోమంటుంది. ఫోన్పే ఎట్లా చేసుకుంటామో అట్లా యాక్టివేట్ చేసుకోమంటుంది. జస్ట్ మీ మొబైల్ అంటే మీ సిమ్ కార్డు మొబైల్లో ఉందా లేదా అని అది యూపీఐ కోసం వెరిఫై చేసుకుంటుంది. అదంతా వెరిఫై చేసుకోండి. తర్వాత హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు అక్కడ భారత్ పే యూనిటీ క్రెడిట్ కార్డ్ అనేది కనబడుతుంది. స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. అట్లాంటి క్రెడిట్ కార్డ్ కనబడ్డాక దానిపైన క్లిక్ చేయండి. సో దీన్ని వీళ్ళు ఈఎంఐ క్రెడిట్ కార్డ్ అని కూడా పిలుస్తారు, ఆటో ఈఎంఐస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ అప్లై నవ్ అని ఉందా, దానిపైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ ఆధార్ కార్డులో ఫస్ట్ 6 నంబర్లు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆక్యుపేషన్, మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది కదా, యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మీరు సాలరీడ్ పర్సన్ అయితే 2.5 lakhs ఎబో ఎంటర్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 5 lakhs ఎబో ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్ నేమ్ దగ్గర సర్ నేమ్ ఎంటర్ చేయండి మీది. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుద్ది, మీరు రెగ్యులర్గా వాడే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసేసి ఐగ్రీ బాక్స్ క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఆధార్ కార్డులో నుంచి ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. ఆ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, మీరు ప్రస్తుతం అదే అడ్రస్లో ఉంటున్నారనుకోండి, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. లేదు ఆధార్ అడ్రస్ వేరేది, మేము ప్రస్తుతం వేరే దగ్గర ఉంటున్నామంటే యాడ్ న్యూ అడ్రస్ పైన క్లిక్ చేసి కొత్త అడ్రస్ అనేది పెట్టుకోండి. తర్వాత మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్ట్ వీడియో కేవైసీ అని ఉందో దానిపైన క్లిక్ చేయండి. సో మీకు ఏజెంట్ కనెక్ట్ అవుతాడు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి. సో అక్కడ మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ ఇట్లాంటివి అడుగుతాడు. సో మీరు శాలరీ కూడా ఇంతకుముందు పెట్టారు కదా, ఏదైతే ఎంటర్ చేసిరో అదే శాలరీ చెప్పండి అక్కడ. అండ్ మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించండి, ఒక పేపర్ పైన సిగ్నేచర్ పెట్టేయండి. తర్వాత మీ సెల్ఫీ తీసుకొని ఆ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తాడు. తర్వాత మీకు ఈ విధంగా కార్డు చూపిస్తుంది. కార్డు పైన మీ పేరు ఎట్లా రావాలని అడుగుద్ది. సో మీరు ఏ నేమ్ అయితే రావాలనుకుంటున్నారో ఆ పేరు సెలెక్ట్ చేసుకొని ఐగ్రీ బాక్స్ క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందనుకోండి, సో అన్నీ ఓకే ఉన్నాయి, మీ క్రెడిట్ స్కోర్ బాగుంది, ఎలాంటి ఓవర్ డ్యూస్ లేవు, ఇంతకుముందు ఈఎంఐస్ అలా అవన్నీ చూసుకొని మీకు కార్డ్ అనేది అప్రూవల్ వచ్చేలాగా ఉందనుకోండి. సో ఇక్కడ మీకు యువర్ కార్డ్ ఈజ్ ఆన్ ఇట్స్ వే అని చెప్పేసి అయితే ఈ విధంగా వస్తుంది. సో మీకు ఫిజికల్ కార్డ్ అనేది 5 to 7 days లోపు అయితే వస్తుంది. అంతలోపు మీరు ఇందులో విర్చువల్ కార్డ్ ఉంటుంది కదా, విర్చువల్ కార్డ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో యాక్టివేట్ యువర్ కార్డ్ అని ఉందా, దానిపైన క్లిక్ చేసేసుకొని మీరు పిన్ సెట్ చేసుకొని సో ఇప్పటి నుంచే ఈ కార్డ్ని మీరు యూపీఐ యాప్స్కి అంటే ఫోన్పేకి కానీ పేటీఎంకి కానీ కనెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు యూపీఎస్ దగ్గర. లేకపోతే ఆన్లైన్లో కూడా మీరు ఆ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళు ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఈ కార్డ్ ఎక్కడి నుంచి చూసుకోవాలన్నా అని మీకు డౌట్ వస్తే ఇప్పుడు ఈ భారత్ పే యాప్ ఉంది కదా, ఈ భారత్ పేలోనే మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. ఇంతకుముందు క్లిక్ చేస్తే అప్లై నవ్ అని వచ్చింది కదా, సో ఇప్పుడు అక్కడే మీకు కార్డ్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అప్రూవ్ అయింది కాబట్టి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ వచ్చింది అనుకోండి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. సో ఫాలో అయ్యి నాకు మెసేజ్ అయితే పెట్టండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.